కొత్తగా నేర్చుకున్నప్పుడు మిర్రర్ రౌండ్ షేప్ అనేది రాదనమాట. ఇలా చేస్తే కరెక్ట్గా. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వర్క్ వచ్చేసరికి మనం మగ్గ క్లాసెస్ నేర్చుకుంటున్నాం కదండి. అందులో భాగంగా నేను మిర్రర్ని ఎలా ఈజీగా కుట్టాలనేది నేను నేర్పిస్తున్నానండి. లేటెస్ట్ వెర్షన్లోనే నేను నేర్పిస్తున్నాను. అంటే మీకు కొంచెం ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నానండి. నేనైతే ముందుగా చూడండి, కొన్ని మిర్రర్స్ అయితే ఆల్రెడీ నేను అతికించేసుకున్నాను అనమాట. మనకి గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూతో చక్కగా అతికించేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏం కావాలి? థ్రెడ్. ఫస్ట్ బిగినర్స్లో స్టార్ట్ చేసే ముందు మనం జరీ థ్రెడ్తోనే కదా ప్రతిదీ నేర్చుకుంటున్నాము. అలానే ఇప్పుడు కూడా నేను జరీ థ్రెడ్ని అయితే తీసుకున్నాను అనమాట. జరీ థ్రెడ్ నెంబర్ గుర్తుంది కదా, 753. నేర్చుకునే వాళ్ళు ఆల్రెడీ కొనేసుకుని ఉంటారులేండి, వాళ్ళకైతే గుర్తుంటుంది. కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కదా, అందుకోసమని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. 753 జరీ థ్రెడ్ అయితే తీసుకోండి. తర్వాత నీడిల్ ఏం తీసుకోవాలి? 14 నెంబర్ నీడిల్ అయితే తీసుకోవాలన్నమాట. కొత్తగా చూసేవాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు ఒకవేళ ఏమైనా కొంచెం చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను మిర్రర్ వర్క్ని ఎలా స్టార్ట్ చేయాలనేది చూపిస్తున్నానండి. చూడండి, నేను ఆల్రెడీ ఒక రౌండ్ అనేది వేసేసాను. ఇప్పుడు చూడండి, సెకండ్ రౌండ్ ఎలా వేస్తున్నాను. మనం లాంగ్ అండ్ షార్ట్కి లాంగ్ గొల్స్ తీసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా లాంగ్ గొల్స్ కుట్ అనేది తీసుకోవాలన్నమాట. ఏంటి, మిర్రర్ చుట్టూరు లాంగ్ గోల్స్ అనేది తీసుకుంటే మనకి షేప్ ఎలా కనిపిస్తుందో తెలుసా? డయాగనల్ షేప్లో అయితే కనిపిస్తుంది. డయాగనల్ అంటే నాకు తెలుగులో అయితే నాకు అంత తెలియదు. కొంచెం చూడండి, మనకి పాతకాలంలో రింగు బిల్లు ఉంటుంది కదా, ఆ రింగు బిల్లు షేప్లో కనిపిస్తుందండి. నాకు బాగానే గుర్తొచ్చింది. ఆ రింగు బిల్లు షేప్లో కనిపించింది దాన్ని ఇప్పుడు మనం రౌండ్ షేప్ కింద మార్చుకోవాలి. రౌండ్ షేప్ కింద మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలి? ఫస్ట్ అయితే మనం ఆ రింగ్ బిల్ల షేప్లో కుట్టు అనేది వేసాం కదా, తర్వాత ఇప్పుడు ఏ కుట్టు అయితే వేసాం దాని మిడిల్లోకి రావాలన్నమాట. అంటే ముందు దానికి రెండో దానికి, అంటే ఫస్ట్ వేసిన దానికి రెండో వేసిన దానికి మధ్యలోకి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మీకు అర్థమైందా? చూడండి, మధ్యలోకి వేస్తున్నాను. కార్నర్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ కార్నర్ దాటి మధ్యలోకి వేస్తున్నాను అనమాట. అంటే ఇంకో కార్నర్కి మిడిల్లోకి గొలుసు అనేది వేస్తున్నాను అనమాట. అలా చుట్టూరు కూడా మనం వేసుకునే రౌండ్ అలా వేసుకుంటూ వచ్చామనుకో. ఒకసారి మీరు ట్రై చేయండి, వీడియోని పెట్టుకుంటూ మీరు దారం నీడిల్ తీసుకుని చక్కగా నేను అంటించినట్టు మీరు మీ దగ్గర చిన్నది ఉన్నా పర్వాలేదు. అంటే నేను వీడియో కోసం అని చెప్పి నేను పెద్దదైతే తీసుకున్నాను అనమాట. నేను రేపు ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూపిస్తానండి. కొంచెం ఫ్రీ అయ్యాను, మిగిలినవి కూడా నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి, నేను దీన్ని ఎలా రౌండ్ షేప్ అనేది ఎలా తీసుకొస్తున్నానో అలా నీట్గా రౌండ్ షేప్ అనేది తీసుకురావాలన్నమాట. మీరు ఇలా నేను చెప్పినట్టుగా ఒక గొలుసుకి ముందు 2 గొలుసులు వేసామనుకోండి, వెనకాల లైన్ ఎలా రావాలి? మధ్యలోంచి రావాలన్నమాట. అలా నీట్గా రౌండ్ షేప్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తుందండి. కొంతమందికి ఏంటంటే ఓ పక్కకి వెళ్ళిపోవడం, అంటే క్రాస్ అయిపోవడం, మధ్యలో కరెక్ట్గా రౌండ్ షేప్ రాకుండా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే మనం ఫస్ట్ వేసుకునే స్టెప్ లైన్ మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఉంటే మీకు చాలా నీట్గా అనేది అర్థమవుతుంది. నేను చూడండి, దాని చుట్టూరుని ఎలా తిప్పుకుంటూ వస్తున్నానో కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చింది కదా. చూడండి, మీకు చాలా నీట్ రౌండ్ షేప్ అనేది వచ్చింది కదా. అలా రౌండ్ షేప్ వచ్చి మనం చుట్టూరు గొలుసు కుట్టు వేసుకుంటామా, పూసలు వేసుకుంటామా, లేదంటే వేరే బీడ్స్ ఏదైనా పెట్టుకుంటామా, అదంతా కూడా మన చాయిస్ అనమాట. ఇప్పుడు నేను ప్రెజెంట్ మాత్రం ఈ రౌండ్ షేప్కి ఎలా కుట్టి వేసుకోవాలనేది మాత్రం, అంటే బేసిక్ మనం ఎలా వేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాను. అలానే రేపు డైమండ్ షేప్ ఒకటి, స్క్వేర్ షేప్ ఒకటి ఎలా వేసుకోవాలనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. అస్సలు మిస్ అవ్వద్దు, చక్కగా చూడండి. నేను ఇక్కడైతే అసలు ఏం ఎడిట్ చేయలేదు. నాకు జస్ట్ 5 మినిట్స్ పట్టిందనమాట. కానీ మధ్యలో ఒకసారి ఆగాను అంతే. అంటే ఒక మిర్రర్ వేసుకోవడానికి మనకి 2 to 5 మినిట్స్ మధ్యలోనే అయిపోతుందండి. కాబట్టి చక్కగా నేర్చుకోండి. ఇవంతా కూడా శారీకి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ముందు మీరు నేర్చుకోవాలి కదా, మీరు ముందు నేర్చేసుకున్నారనుకోండి శారీకి ఏంటి దేనికైనా వేసుకోవచ్చు అనమాట. మీకు అవి
ఆఫ్ చేసి మరీ చూపిస్తున్నాను, అంటే అవి క్లోజ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గానో వచ్చింది కదా, చాలా బాగుంది కదండి. కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చింది కదా. మీరు కూడా ఇలా రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలంటే కనుక నేను చెప్పినట్టుగా చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. ఫస్ట్ లాంగ్ అండ్ షార్ట్ పెద్ద లైన్స్ తీసుకోవడం, తర్వాత సెకండ్ లైన్ వచ్చేసరికి దాని మిడిల్ నుంచి వేసుకుంటే సరిపోతుంది. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. రేపు వీడియోని కూడా అస్సలు మిస్ చేసుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.